నిఘా న్యూస్ కి స్వాగతం. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలో గల జిందాల్ అల్యూమినియం కంపెనీ పటాల్ని భూసేకరణ చేసి 17 సంవత్సరాలు గడిచింది. రైతులకు ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చకుండా ఇప్పుడు ఏదో కంపెనీకి ఆ భూములు ఇస్తున్నారు అని తెలిపిన రైతులు కొన్ని రోజులుగా పలు ఆందోళనలు చేపట్టినప్పటికీ యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉండడంతో రైతులు నేడు నిరసన దీక్షకు దిగారు. బొడ్డవార గ్రామం నుంచి అఖిలపక్ష నాయకులు మద్దతుతో ర్యాలీగా జిందాల్ వద్దకు వెళుతున్న రైతులను దారిలో నిలిపివేసిన పోలీసులు అక్కడికి వెళ్లడానికి వీలు లేదని తెలిపారు. తమ భూముల్లోకి తాము వెళ్లడానికి అభ్యంతరమాని వాపోయారు. జిందాల్ భూముల వద్దకు రైతులు రాకుండా పోలీసులు భారీగా మోహరింపు. జాతీయ రహదారిపై బైఠాయించిన రైతులు వారికి మద్దతు తెలిపిన వామపక్షాలు, గిరిజన మరియు రైతు సంఘ నాయకులు. వితౌట్ కాస్ట్ కాబట్టి ఇప్పుడు అడుగుతున్నది ఏంటంటే మా భూములు మాకు ఇవ్వండి. మీరు ఎంఎస్ఎల్ పార్క్ పెడితే ఇప్పుడు అడిగితే మా భూమి డబ్బులు చేయలేదు తీసుకోండి. అది కదా ఇప్పుడు అక్కడ కొంతమంది ఉన్నారు, మీరు కొంతమంది ఉన్నారు, ఇబ్బంది అవుతుంది అని చెప్పి అది భూమి జాస్తి మేము కూడా అక్కడ ఏదో విధ్వంసం చేసి లేదా ఇబ్బంది పెట్టి మీకు లేదా ప్రజలకు అందుకని ఇప్పుడు వాళ్ళు మీరు ఎదురుపడితే ఇబ్బంది. అక్కడ వాళ్ళే రోడ్డు ఎక్కనలేదు, ఎందుకంటే వాళ్ళకి పర్మిషన్ లేదు, రావకూడదని చెప్పారు, వాళ్ళు ఆగిపోయారు. ఇప్పుడు మీరు వెళ్తే మీకు ఇబ్బంది. మీరు ఏదే చేయాలనుకున్నా చేశారు కదా. భూమి ఆ భూమి తొక్కలు డంకులు ఏర్లు వాళ్ళంకలు తీసుకొని ఆ ముగ్గురు పిల్లలు పిల్లలు చిన్నవాళ్ళు అప్పుడు. అంతేగాని ఆయన మరి నాకు ఇలా వెళ్దాం నాలుగు వెళ్దాం నాకు రాదు, నన్ను అనలేదని నా ఇంట్లో పని నానే చేసుకుంటాను. మరి 7 ఎకరాల భూమి అందులో పోయింది జిందాల్లోనే. మొత్తం 7 ఎకరాలు. 7 ఎకరాలంటే ఇద్దరం పట్టాలు ఎట్టుకుంటే నా మూడు పేరు నా పేరు జెండాలు వస్తాయి, మనకి ఏం తెలుస్తుంది. పట్ట ఆ బాబు పేరుని నా పేరుని వచ్చింది పేరు, నా పట్ట నా పేరుని వచ్చింది. మరి వచ్చినప్పుడు మనం జెండాలు కొట్టుకెళ్ళి ఇచ్చినప్పుడు అమ్మ దీనికి పట్టనే ఈ పట్ట దీనికి పనికిరాదు, ఈ పట్ట పనికొస్తుంది, ఇది ఒట్టి పట్ట నువ్వేం చేసుకుంటావు మానుకుంటాను మరి మనకి ఇవ్వాలి కదా. ఇవ్వని వాళ్ళ దగ్గర ఉంచేసుకున్నారు 2 నెలలు. ఈ పట్ట ఆ పట్ట పుట్టేసి వాళ్ళ కాడే ఉంచుకున్నారు. ఇప్పుడు దాకా ఎంత ఇచ్చారు నీకు? డబ్బులు ఏమైనా ఇచ్చారా? నాకే 4 ఎకరాలు 15 సెంట్లకి ఇచ్చినారు మాకు భూమి. మరి ఉన్నది ఎంత ఉండాలి ఆయన? అంటే 10 లక్షలు వచ్చిందా? 10 లక్షలు ముందు ఒక 8 లక్షలు వచ్చినాయి. చేర్లు కూడా. నా పేరు సన్యాసరావు అండి. మాది ఎస్కోట మండలం మున్సిపల్ గ్రామం. మాది జిందాల్లోనే సుమారు 6 ఎకరాలు పోవడం జరిగింది. ఆ రోజుల్లోనే 2006, 2007 ఆ టైంలో కంపెనీకి భూమి ఇవ్వడం జరిగింది. కంపెనీ వస్తే మా భవిష్యత్తు బాగుంటుంది, మా పిల్లల భవిష్యత్తు బాగుంది. మా నాన్నగారు సంపాదించిన ఆస్తి 6 ఎకరాలను కూడా కంపెనీకి ఇవ్వడం జరిగిందండి. ఆనాడు 2007, 2008లో ఇచ్చామండి. 2,05,500కి ఇచ్చాము ఎకరా. కంపెనీ కడితే బాగుంటుందని ఇచ్చాము. కనీసం ఇప్పుడు కంపెనీ నిర్మాణం జరగలేదండి. 2013లో ఏ జీవో పెట్టాడో ఆ జీవో రద్దు చేయాలి ఖచ్చితంగాను. రద్దు చేసి మా కంపెనీ వచ్చి రావడం వల్ల మాకు న్యాయం జరుగుతుందని భూములు ఇవ్వడం జరిగింది. ఆ కంపెనీలోని భాగస్వాములు ఉండే షేర్లు 6 నెంబర్లు కూడా రావడం జరిగిందండి. కనీసం మాకు జిందాల్ కనకరావు అనే ఒక ఆయన అక్కడ ఉన్నాడు, కంపెనీలో ఉన్నాడండి యాజమాన్యంలో. ఆయన కనీసం పట్టించుకోలేదు. ఈరోజు జిందాల్ భూములని వ్యాపారం చేస్తున్నాడండి ఆయన. మొత్తం భూములన్నీ కూడా 2 లక్షల రూపాయలు ఇచ్చిన భూములు ఈ రోజేమో 50 లక్షలు 70 లక్షలు అమ్ముకుంటుండ్రు. జిందాల్ కంపెనీ కనీసం కంపెనీ వచ్చి నిర్మాణం చేసి మాకు సమాధానం చెప్పాలి. కంపెనీ యాజమాన్యం వచ్చి మా రైతులతో ఒకసారి మీటింగ్ పెట్టి మా బాధలన్నీ మాకు కష్టకాలన్నీ అడిగి తెలుసుకోవాలి. ఆనాడు 2007-8లో ఇచ్చిన భూములన్నిటి కూడా సుమారు 1100 ఎకరాలు సుమారు ఇవ్వడం జరిగిందండి.
ఇప్పుడు ఈ 4 పంచాయతీల భూములన్నీ ఎప్పుడు కూడా మేము ఎప్పుడు మంచి సరైన కంపెనీ వస్తే బాగుపడదు ఎంతో ఆస్తి ఇవ్వడం జరిగింది. కనీసం పట్టించుకోలేదని కనకారావు అనే వ్యక్తి ఆయన ఖచ్చితంగా భూముల వ్యాపారం చేస్తున్నాడు. ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం, ఇక్కడ పల్లెల్లోనూ గ్రామాల్లోని చిన్న చిన్న బ్యాచ్లు తయారు చేసి చేయడం, బ్యాచ్లకి ఏమో వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, ఆయన చెప్పినట్టు విన్నట్టు చేసుకోవడం, మాకు గొడవలు పెట్టడం తయారు చేశాడండి. ఆ విధంగా అది మంచి పద్ధతి కాదని కంపెనీ యాజమాన్యం చెప్తున్నామండి. మేము ఎప్పుడు రాజకీయంగా కూడాను మేము ఎప్పుడు పూర్వం నుండి కాంగ్రెస్ అండి మాది. ఈ 4 పంచాయతీలు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండేవారమే. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఎన్నికలు జరిగిన సరే 4,000, 5,000, 3,000 మెజార్టీ కల్పించారు ఈ 4 పంచాయతీలు కలిపి. అలాంటిది తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు వైసీపీ గవర్నమెంట్ కూడా ఓట్లు వేసి గెలిపించామండి. కంపెనీ నిర్మాణం చేస్తారని అక్కడ జరగలేదు. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వానికి రఘురాజు గారు ఎమ్మెల్సీ గారు ఉన్నప్పటికీ ఆయన వద్దనే ఆయన వైసీపీలో ఉన్నప్పటికీ కూడా మేమేమో కూటమి ప్రభుత్వానికి ఓట్లేసి 1,500, 2,000 సుమారు ఓట్లు మెజార్టీ కల్పించాము 4 పంచాయతీలను. అయినా మాకు న్యాయం జరగలేదు. అందరూ గిరిజనులు అక్కడ SC ST ప్రజలండి. ఖచ్చితంగా యాజమాన్యం దిగొచ్చి ఖచ్చితంగా మా బాధలు విని ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేసి రైతులతోటి మాకు పరిహారం చెల్లించి మా బాధలను పట్టించుకుంటాను కోరుతున్నామండి. ఈరోజు అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ జిందాల విషయంలోకి వస్తే ఈరోజు దగ్గర 15 సంవత్సరాలు అయింది జిందాల భూములు సహకరించడం జరిగింది. ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టాలన్న ఆలోచనతో గవర్నమెంట్ ఆ రోజు జిందాల భూములు సహకరించింది. వెనకాల మొన్న ఎలక్షన్ ముందు మనకి ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మనకి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎస్కోట్ నియోజకవర్గంలో మంచి ఇండస్ట్రియల్స్ తెచ్చి దగ్గర 2 లక్షల ఉద్యోగాలు ఈ ఏరియాకి మేము వచ్చేటట్టు చేస్తాం అని ఇచ్చిన మాట ప్రకారంగా ఈరోజు జిందాల భూములన్నీ లెవెలింగ్లు చేయడం, ఇక్కడ కంపెనీలు కొద్ది రోజుల్లో శంకుస్థాపన కార్యక్రమాలు, కంపెనీలు కూడా శంకుస్థాపనలు కార్యక్రమాలు చేయాలన్న ఆలోచనతో గవర్నమెంట్ ఉంది. అయితే ఈరోజు ఈ యొక్క కంపెనీలు ఈ ఏరియాలో పడితే ఈ జిల్లాకి ఎంతో నిరుద్యోగ సమస్య తీరుతుంది. అంతేకాకుండా అలాగే రైతాంగానికి కూడా ఎంతో వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు చేస్తే ఎంతో రైతాంగానికి కూడా ఎంతో రకమైన ఉపయోగకరమైన పరిస్థితి. కాబట్టి ఈరోజు మొత్తం అందరం కలిసి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఫ్యాక్టరీస్ పెట్టాలి, పెడితే మన నిరుద్యోగ సమస్య బాగా తీరుతుంది అనే ఆలోచనతో మేము అందరం ఉన్నాం. అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, భరత్ గారు, అలాగే ఎమ్మెల్యే గారు, గోమకృష్ణ మొత్తం తెలుగుదేశం నాయకులందరూ ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టాలన్న ఆలోచనతో మంచి కంపెనీలు చేస్తే మంచి మనకు కుర్రోళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయన్న ఆలోచనతో ఇక్కడ కంపెనీలు వచ్చే ఆలోచనలో ఈ యొక్క ప్రయత్నం జరుగుతుంది. అయితే ఈరోజు చాలా మంది అంటారు తాటిపూడి నీరు ఈ కంపెనీలకు వాడతారు, దానివల్ల రైతాంగానికి ఇబ్బంది అని ఏవో మాటలు కల్లిబొల్ల మాటలు వైసీపీ నాయకులు చెప్తారు. అదేం కాదు. తాటిపూడి నీరు ఎట్టి పరిస్థితుల్లో రైతాంగానికి 6 మాసాలు ఎప్పుడు ఇచ్చి తీరుతారు. ఎక్కడ ఈ కంపెనీలు పడడం వల్ల రైతాంగానికి ఏ రకమైన నీరు ఇబ్బంది రాదు. ఎంచేతంటే మాకు తెలుసు, ఎంచేతంటే మా నాన్న జేహెచ్ ఛానల్ చైర్మన్ చేశారు. మేము తాటిపూడి నీరుతో స్టోరేజ్ ఏమిటి, దాని పరిస్థితి ఏమిటి, ఎంతవరకు ఆ వాటర్ వస్తుంది, ఎంతవరకు సరిపోద్ది అనేది మనకు క్లియర్గా తెలుసు. అంచేత ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ జిందాల్ అనేది ఈ యొక్క ఫ్యాక్టరీస్ అనేది అట్టడం అనేది అది మంచి పద్ధతి కాదు. మనందరమీ ఈ యొక్క కార్యక్రమానికి తోడ్పడితే మన పిల్లల జీవితాలు ఎంతో భావితరాలు ఎంతో బాగుంటాయి. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫ్యాక్టరీలు పెట్టడానికి అందరం ముందంజలో ఉండాలని అందరినీ కోరుతున్నాం. అంతేకాదు ఈరోజు రైతులకి ఎక్కడైనా ఏమైనా భూములు ఇంకా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే అవి మా దృష్టిలోకి, మా పెద్దల దృష్టిలోకి తెస్తే మేము తప్పనిసరిగా ఆ యజమానితో మాట్లాడి ఆ యొక్క వాళ్ళ తాలూకు డబ్బులు ఇప్పించడానికి కూడా మీరు ముందుంటాం. అంచేత ఎవరైనా అలాంటి వాళ్ళు ఉండి ఇంకా మాకు డబ్బులు భూముల తాలూకు డబ్బులు రాలేదు అని అంటే మాకు తెలియపరిస్తే మేము మా పెద్దలతో తీసుకెళ్లి అలాగే MRO దగ్గర కూర్చోబెట్టి, RTO గారి దగ్గర కూర్చోబెట్టి వాస్తవాలు అయితే తప్పనిసరిగా వాళ్ళకు డబ్బులు వచ్చే కార్యక్రమం చేస్తామని తెలియజేస్తున్నాం.